భారత్లో మళ్లీ వైరస్ వర్రీ మొదలైపోయింది. ఒకే రోజు 4 హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూశాయి. చిన్నారుల్లో వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలంటూ ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. అయితే హెచ్ఎంపీవీ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని తెలిపింది. దేశంలో మళ్లీ వైరస్ వర్రీ. భారత్లో 4 హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు. చిన్నారుల్లో వెలుగు చూసిన వైరస్ ఆనవాళ్లు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేంద్ర ఆరోగ్య శాఖ. చైనా వైరస్ హెచ్ఎంపీవీ భారత్లో భయాందోళన సృష్టిస్తోంది. దేశంలో హ్యూమన్ మెటానిమో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. బెంగళూరులో 2, అహ్మదాబాద్లో 1, కోల్కతాలో 1 పాజిటివ్ కేసు వెలుగు చూసింది. వైరస్ సోకిన చిన్నారులంతా ఏడాదిలోపు వయసున్న వారే. దేశంలో హెచ్ఎంపీవీ కేసులు నమోదైనట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ ధృవీకరించింది. వైరస్ బారిన పడిన చిన్నారులు, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికీ విదేశీ ట్రావెల్ హిస్టరీ లేదని తెలిపింది. చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ స్ట్రెయిన్ మన దేశంలో వెలుగు చూసిన వైరస్ రకం ఒకటేనా కాదా అనేది తెలియాల్సి ఉంది. దేశంలో హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో కేంద్రంతో పాటు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. పౌరులను అప్రమత్తం చేస్తున్నాయి. రద్దీ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కర్ణాటక ఆరోగ్య శాఖ అడ్వైజరీ జారీ చేసింది.